అభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు, నిర్మాణానికి నిధులు ఇస్తే గదులకు దాతల పేర్లు, రాష్ట్ర విద్యాభివృద్ధికి మనవంతుగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఇది. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాలు సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దాతల పేర్లతో కూడినటువంటి డోనర్ వాల్ని పాఠశాలలో ఏర్పాటు చేయబోతోంది. బడుల్లో పలు పనులకి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని విద్యాశాఖ అంచనాలు రూపొందించింది. సంక్షేమ ఇతర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలు సహా అన్నింటిలోనూ పూర్తి స్థాయిలో మౌలిక ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం అవసరం కాబోతుంది. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న పనులు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సదుపాయాల కల్పనకు 1,577 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. వీటిని ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని మిగతా 4,483 కోట్ల విలువైన పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు దాతల నుండి విరాళాలు తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్గా ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ సొసైటీని రిజిస్టర్ చేయించి దాతల విరాళాలను ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించనుంది. విరాళాల సేకరణకు ప్రత్యేక పోర్టల్ను అధికారులు సిద్ధం చేశారు. బడులకు 82 రకాల మౌలిక సదుపాయాలు అవసరమని గుర్తించారు. అదనపు తరగతి గదులు మొదలుకొని ఫర్నిచర్, ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, ఎల్ఈడి ప్రొజెక్టులు, స్మార్ట్ టీవీలు, క్రీడల కిట్లు, ఇలా అన్ని అవసరాల వివరాలు పోర్టల్ ఉంచుతారు. బడుల అవసరాలకు దాతలు పూర్తిగానైనా పాక్షికంగానే తీర్చవచ్చు. తరగతి గదులకు వచ్చేసరికి పూర్తిగా గది నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలో ఒక అదనపు తరగతి గదికి 14.5 లక్షలు, ఉన్నత పాఠశాలలో 18 లక్షలు ఏమవుతుందని అంచనా వేశారు. నిర్మాణానికి నిధులు ఇచ్చిన దాత పేరును తరగతి గదికి పెడతారు. నిర్మాణ పనులను దాత పరిశీలించేలా ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేస్తారు. విద్యార్థులు కూర్చునేందుకు 11,080 పాఠశాలలో డ్యూయల్ డెస్క్లు కావాలి. వీటి ఏర్పాటుకు 235 కోట్లు అవసరం. ఇవన్నీ కూడా అడుగుతున్నారు అన్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇవ్వండి, స్కూళ్ళకి విరాళాలు ఇవ్వండి, ప్రతిదానికి విరాళాలు ఇవ్వండి. మరి ప్రభుత్వం ఏం ఖర్చు పెడుతుంది? ఇదివరకు జగన్ ఎట్ట చేశాడు? సర్వశిక్ష అభియాన్ నిధులను తీసుకొచ్చి నాడు నేడు కింద చేశాడు. నాడు నేడు కింద డెవలప్ చేస్తే పచ్చిబూతులు తిట్టాం, ఏమీ లేదని చెప్పాం. వేలాది స్కూళ్ళకి చక్కగా సదుపాయాలన్నీ ఏర్పాటైనవి, మంచినీళ్ళు, టాయిలెట్లతో సహా. అప్పుడు దాన్ని బూతని, ఇప్పుడు నీతి ఏంటాయి అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కట్టించడం. అప్పుడు ఎలా సాధ్యమైంది జగన్కి, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు ప్రభుత్వానికి అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది. లేకపోతే రేషన్ పంపిణీకి సిడి